మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏపీ రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి కొన్ని పరిణామాలను చూస్తే ఖచ్చితంగా పెను మార్పులు జరగబోతున్నాయనే చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2గా ఉంటూ వచ్చినటువంటి విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రకంపనలు మొదలైపోయాయి. ఏం జరుగుతుంది ఏపీలో, అసలు ఏం జరుగుతుంది అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. దానికి సమాధానంగా కొన్ని అంశాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలను కూడా మీకు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒక ట్వీట్ చూద్దాం. ఇది డిసెంబర్ 6వ తారీఖున, అంటే సరిగ్గా 20 రోజుల కిందట ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్, I truly believe that Deputy CM Pawan Kalyan Garu is the most ideal person amongst the leaders of the NDA ruling parties in Andhra Pradesh to lead and represent AP. AP is a young state and cannot be led by an almost 75 years old senile gentleman who is acting up. అంటే ఆయన ఏం చెప్పారంటే, ఎన్డీఏలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన ఏపీకి ఒక భవిష్యత్తుగా మారబోతున్నారు. ఏపీ భవిష్యత్తుకు ఏపీకి యంగ్ లీడర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక దిక్సూచి లాంటి వారు అని చెప్పారు. సో 75 సంవత్సరాలు ఉన్నటువంటి, పరోక్షంగా చంద్రబాబు పేరెత్తుకుపోయినా ఆల్మోస్ట్ 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం ఏం లేదు. ఎన్డీఏ పార్టీలోనే ఒక యువ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏపీకి ఒక భవిష్యత్తుని తీసుకురావాలి, ఏపీకి ఒక డైనమిక్ లీడర్గా ఆయన మారాలి, ఏపీకి ఏపీకి యంగ్ లీడరే ఉండాలి నేతగా అంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్. ఇది సరిగ్గా డిసెంబర్ 6వ తారీఖున ఆయన ట్వీట్ చేశారు. సరిగ్గా 20 రోజుల తర్వాత నిన్న 25వ తారీఖున రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ని ఎందుకు ఆ స్థాయిలో ఆయన పొగిడారు అనుకుందాం. ఆ వెంటనే ఎందుకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్లో బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి పార్టీకి ఉన్నటువంటి విధేయత, అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి లాయల్టీ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆయన మీద కేసులున్నాయి. నెంబర్ 2 అంటుంటారు. జగన్ నెంబర్ 1 ముద్దాయి అయితే ఈయన నెంబర్ 2 ముద్దాయి అంటూ కూడా అనేక రకాల ఆయన విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. జైల్లో ఉండి కూడా వచ్చారు కేసుల్లో, సిబిఐ పెట్టినటువంటి కేసులో దాదాపు 1 ఏడాది పాటు వరకు కూడా ఆయన జైల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ని పొగడ్డం, అలాగే ఎంపీ పదవి కూడా రాజీనామా చేయడం? ఎస్, దీని తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిపోయే పరిణామాలు ఏంటో చూపిస్తాను మీకు. పవన్ కళ్యాణ్ గారు తొందరలోనే ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చేసింది ఢిల్లీకి రమ్మని. ఏపీకి సంబంధించిన జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు మోడీ, అమిత్ షాలు పిలిచారు, డిస్కస్ చేయాలి అన్నారు. ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇదే విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో గత 5 ఏళ్ల పాటు సత్సంబంధాలను మెయింటైన్ చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇదే విజయసాయిరెడ్డి అటు అమిత్ షాకు, మోడీకి వారధిగా ఆయన నిలుస్తూ వచ్చారు. సో జగన్ని ఇక్కడ ఢిల్లీ పెద్దల నుంచి కాపాడుతూ వచ్చింది ఒక విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి ఢిల్లీ లాబియింగే ఇప్పటి వరకు కూడా ఆయన చాలా సేఫ్గా ఉంటావు. అటు కేంద్రం పెద్దల నుంచి, బీజేపీ నుంచి కూడా గతంలో సపోర్ట్ వచ్చిందనేదే చెప్పాలి. సో ఇప్పటికీ కూడా చంద్రబాబు మీద కంటే కూడా జగన్ మీదే బీజేపీ పెద్దలకు ప్రేమ పరోక్షంగా ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. అలాంటి విజయసాయిరెడ్డి బయటికి రావడం, ఇప్పుడు విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ నేతలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రమ్మని చెప్పని పిలుపు రావడం చూస్తే రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. అంటే వైసీపీని టార్గెట్ చేయబోతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డినే పార్టీకి రాజీనామా చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటికి తెప్పించగలిగారు అని అంటే దీని వెనక ఢిల్లీ పెద్దలు ఉన్నారా? ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఏమన్నా ఉందా? ఈ వ్యూహంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? సో ఇప్పుడు వైసీపీని ఖాళీ చేస్తే వైసీపీ నుంచి వచ్చే లీడర్స్ అందరూ కూడా బీజేపీకి షిఫ్ట్ అవ్వాలి. బీజేపీ మైండ్ గేమ్తో, మాస్టర్ గేమ్తో ఇక్కడ జనసేనకు పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది. బీజేపీ ఏపీలో ఇప్పటికిప్పుడు
బలపడే అవకాశాలు చాలా తక్కువ. తెలంగాణలో విధంగా బీజేపీకి అంత స్ట్రాంగ్ బేస్ అక్కడ ఏపీలో లేదు. అందుకు వ్యూహంగా ఇక్కడ వారు పవన్ కళ్యాణ్ను తెర మీదకు తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్కి చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో బీజేపీలో ఉన్నటువంటి పెద్దలతో ఒక సత్సంబంధాలను ఆయన మెయింటైన్ చేస్తున్నారు. బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తును ఏర్పాటు చేయడంలో కూడా పవన్ కళ్యాణ్దే అతిపెద్ద పాత్ర అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఏపీ పాలిటిక్స్ సంబంధించి కొంత అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా చెప్తారు. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు కాబట్టి విజయసాయిరెడ్డిని అటు బీజేపీకి తీసుకురావాలా? ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాలు పూర్తిగా నేను దూరంగా ఉంటాను, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసి ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ పార్టీలో చేరనంటూ కూడా విజయసాయిరెడ్డి ప్రకటించిన రాజకీయాల్లో నాయకుల మాటలకు హామీలకు ఎక్కడా కూడా విలువ ఉండదు. అవి నీటి మూటలే అనే చెప్పవచ్చు. ఏ రోజైనా కూడా అప్పటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన చెప్పవచ్చు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది, కేంద్రంలో మంచిగా పనిచేస్తున్నారు, మోడీ నాయకత్వంలో దేశం బాగుపడిపోతుంది, ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బీజేపీ లాంటి పార్టీలోకి వెళ్ళొచ్చు అని కూడా ఆయన మాట మార్చినా కూడా సందర్భం. అంటే ఇప్పటికిప్పుడు బీజేపీకి వెళ్తారని చెప్పట్లేదు, అలా కూడా వెళ్ళొచ్చు. కానీ జనసేనకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇంకో చర్చ కూడా నడుస్తుంది ఇక్కడ. ప్రధానంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి జనసేనకి ఏమైనా వస్తారా అని అంటే అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు తిట్టుకున్నటువంటి నాయకులు ఒక్కసారిగా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళి అక్కడ వేరొకరు లీడర్షిప్లో పనిచేయడం అనేది అసాధ్యం అనే చెప్పాలి. అయితే ఇక్కడ బీజేపీకి వైసీపీ ప్లాన్ బి కింద ఉంది కాబట్టి, వైసీపీ కాదు జనసేన ప్లాన్ బి ఉంది కాబట్టి అదే బీజేపీలో ఇప్పుడు ఆయన జాయిన్ అయితే విజయసాయిరెడ్డి తెర వెనుక చాలా కీలకంగా వ్యవహరిస్తూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ను ఒక ఫ్యూచర్ లీడర్గా, ఒక ఫ్యూచర్ అంటే ఆల్మోస్ట్ ఆయన ప్రూవ్డ్ లీడర్, బట్ ఇంకా అంతకంటే పై స్థాయికి తీసుకువెళ్లే విధంగా కూడా విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికిప్పుడు వీరి మధ్య అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విజయసాయిరెడ్డి పరోక్షంగా పవన్ కళ్యాణ్ను బీజేపీ ద్వారా ఒక మంచి పొజిషన్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారని నేను ఎందుకు చెప్తున్నా అంటే నా విశ్లేషణ కారణం ఏంటంటే మీకు ఇందాక చూపించినటువంటి ఆ ట్వీటే కారణం. ఎస్, ఆ ట్వీటే కారణం. ఇదండి విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి ట్వీట్, పొగుడుతూ చేస్తున్నటువంటి ట్వీట్. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే విజయసాయిరెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి కాకినాడ పోర్టు విషయంలో సో పవన్ కళ్యాణ్ అక్కడ హంగామా చేసి వచ్చారు. పవన్ కళ్యాణ్ వల్లే కాకినాడ పోర్టులో ఉన్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏదైతే పార్ట్నర్షిప్స్ ఉన్నాయో వాటిని షేర్స్ అన్నింటినీ కూడా బలవంతంగా లాక్కున్నారు. అది విజయసాయిరెడ్డి గారి అల్లుడే ఇదంతా కూడా ఆయనే ఉన్నారు. సో ఇందులో విజయసాయిరెడ్డి ప్రెజర్ పెట్టడం వల్ల అప్పుడు ప్రభుత్వంలో, గత వైసీపీ ప్రభుత్వంలో ఆ షేర్లన్నీ కూడా బదలాయింపులు జరిగాయి. సో ఆ మేనేజ్మెంట్ వాటా అంతా కూడా అటువైపు వెళ్ళిపోయాయంటూ కూడా, కాబట్టి పవన్ కళ్యాణ్ను పొగిడితే ఆయన కేసుల నుంచి బయటకు పడతారు. ఇప్పటికే కేసుల్లో కూడా ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ కేసుల్లో, అందుకోసమే ఇప్పుడు ఆయన ఇలాంటి పాజిటివ్ ట్వీట్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ కాదు, అది ఒక కారణం అయిండొచ్చేమో, కానీ ఇది భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించినటువంటి ట్వీట్గా మనం చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత స్ట్రాంగ్గా ఈ విధంగా విజయసాయిరెడ్డి పొగడ్డం అనేది, మనం అక్కడ చంద్రబాబు నాయుడు పరోక్షంగా తిడుతూనే పవన్ కళ్యాణ్ని ఈ విధంగా పొగడ్డం, అటు జగన్మోహన్ రెడ్డిని కాదని జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే పవన్ కళ్యాణ్ బగ్గుమంటారు. పవన్ కళ్యాణ్ అయితే అసలు లెక్కలో కూడా వేసుకోకుండా ఆయన పదే విమర్శించేవాడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెనకేసుకొస్తూ ఈ స్థాయిలో కీర్తింపబడుతున్నటువంటి విజయసాయిరెడ్డి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్కు పరోక్షంగా సహకరించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ సీఎం చేసేంత వరకు కూడా ఆయన బీజేపీ ద్వారా తెర వెనక ఉండి ప్రయత్నాలు జరపడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా రాబోయేటువంటి కాలంలో ఇది ఖచ్చితంగా జరగబోతుంది. విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ని ఒక ఫ్యూచర్ లీడర్గా తయారు చేయడానికి ఎన్డీఏ వెనక నుంచి ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి విజయసాయిరెడ్డికి. సో ఇది ఈ వీడియోపై, ఈ అభిప్రాయంపై, ఇప్పుడు జరుగుతున్నటువంటి విశ్లేషణపై మీరేమనుకుంటున్నారు? ఆ పరిస్థితులు ఉంటాయా? విజయసాయిరెడ్డి పరోక్షంగా బీజేపీ పెద్దల ద్వారా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారా? సో బీజేపీలో ఆయన జాయిన్ అవుతారా ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.